ఈ రోజు పొద్దున్నే డ్యూటీకి వెళ్దామని బండి అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వెంటనే ఆ సింబల్ అయితే పడింది. ఆ సింబల్ ఏంటో నాకైతే తెలీదు. అసలే కొత్త బండి, అసలు ఆ సింబల్ ఎందుకు వచ్చిందో కానీ నాకు తెలీదు. ముందే మనకి డ్రైవింగ్ ఫీల్డ్ కొత్త, ఆ సింబల్ ఏంటో అసలు బండి గురించి సరిగ్గా అసలు మనకి తెలియదు అసలు నాకు. సడన్ గా ఆ సింబల్ పడేదానికి చాలా టెన్షన్ అయితే అయిపోయింది. వెంటనే మా వాడికి ఫోన్ చేసి ఆ ఫోటో పెట్టి ఆ సింబల్ ఏంటని అడిగాను. అడిగితే అదేం లేదులే, టైర్లో గాలి తగ్గింది, వెళ్ళి గాలి కొట్టించుకో అని చెప్పాడు. ఈ టైర్లకైతే సెన్సార్ ఉంటుంది, గాలి తగ్గిన వెంటనే నా సింబల్ అనేది వస్తుంది. సరే కదా అని నేరుగా పెట్రోల్ బంక్ అయితే వెళ్ళిపోయినాను. బయట ఎక్కడన్నా కొట్టిస్తే డబ్బులు తీసుకుంటారు, అందుకని చెప్పి ఫ్రీగా కొట్టించుకోవచ్చు అని పెట్రోల్ బంక్ అయితే వచ్చాను. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి 40 అయితే సెట్ చేశాను. సెట్ చేసి 4 టైర్లకి 40 అయితే పెట్టేశాను. ముందు టైర్ ఎంత పట్టాలో వెనక టైర్ ఎంత పట్టాలో కూడా తెలియదు నాకు అసలు, నిజంగా చెప్పాలంటే. చేసేదేం లేక అన్నిటికీ 40 అయితే పెట్టేశాను. బండి అయితే బాగా తోలుతాను కానీ ఇలా బండి గురించి అయితే మొత్తం ఇంకా నాకు అంతవరకు తెలియదు అసలు. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు నేను అసలు సరిగ్గా డ్రైవింగ్ చేసేవాడిని కాదు అసలు. తొందర ఏముంది, ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ గురించి మొత్తం అయితే తెలుసుకుంటున్నాను. ఈరోజు ఎండ తక్కువ ఉన్నా కానీ వేడి ఎక్కువగా ఉంది. సరే అని తొందరగా గాలి అయితే పట్టేశాను. కొద్దిసేపు బయట ఉండే తలకి చెమట్లు పొంగిపోయినాయి అసలు. అక్కడ పనిచేసే వాళ్ళు అయితే కువైట్ వాళ్ళు వచ్చినారంటే వాళ్ళకి వెంటనే పరిగెత్తా వెళ్ళి పడతారు గాలి. పట్టిన వెంటనే ఆ సింబల్ అయితే వెళ్ళిపోయింది. సరే ఎలాగో వచ్చాం, పెట్రోల్ కూడా తక్కువ ఉందని చెప్పి పెట్రోల్ పడుచుకుందామని చెప్పి వెళ్ళాను. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకొని నేరుగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.